సో ఇది గబ్బిలాలపేట వాసులతో మాట్లాడుతూ వచ్చాము. దండలేసుకుని ఓట్ల కోసం వచ్చే నాయకులు ఒక్కసారి వీళ్ళ ఇళ్లలోకి తొంగి చూస్తే అర్థమైపోతుంది ఎంత ఘోరమైన పరిస్థితుల్లో వీళ్ళు జీవిస్తున్నారో. పురుగులు అంటే పురుగులు, అక్షరాల పురుగులు, ఇదేదో చదవడం కాదు, పురుగులుండే నీళ్లు లేదా పూర్తిగా కలుషితమైన వాటర్, గ్రౌండ్ వాటర్తో వీళ్ళ జీవనం ఇలాగే కొనసాగుతోంది. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ రోగాల బారిన పడుతున్నారు. రోడ్లు వేయలేదు, కరెంట్ తీగలు సరిగ్గా లేవు, పవర్ సప్లై సరిగ్గా లేదు. ఇవన్నీ కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఆసుపత్రి నామమాత్రానికైనా లేదు. గంటసేపు ప్రయాణిస్తే కానీ నాగరికత జాడలు కనిపించవు. ఇది ఇక్కడ హైదరాబాద్కి ఎంతో దూరంలో లేని ఈ జవహర్ నగర్ పరిధిలో ఉండే గబ్బిలాలపేట వాసుల జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు ఆఖరిగా చెప్పండి, క్లుప్తంగా మీ డిమాండ్లు. డిమాండ్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలి మేడం. ఇక్కడ ఉన్న ప్రజలకు పట్టాలు ఇవ్వాలి, లేకపోతే రెగ్యులేషన్ అనేది చేసేయాలి మాకు. అంటే మాటి మొన్న వచ్చి కూడా ఏదో ఆర్డీఓ వచ్చి చూసారంటున్నారు. ఆందోళనకు గురి చేశారు మేడం. చుట్టుపక్కల మొత్తము సైడ్ ఉన్నాయి, మొత్తం కాల్ చేయాలా అది ఇదని. ఏం చేస్తారంటే కూలగొట్టి ఏమో మరి ఇక్కడ ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తారు మేడం. మీకు ఎవరు చెప్పారు ఈ విషయం? ఆల్రెడీ ఆఫీసర్లు వస్తూనే ఉంటే, పేపర్లు వస్తూనే ఉన్నది, ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. ఇస్తామని చెప్పి డిక్లేర్ చేశారు. సో అప్పుడు ప్రత్యామ్నాయం ఎక్కడైనా కల్పిస్తామని చెప్పారా? ప్రత్యేకంగా కల్పిస్తామని చెప్పినా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం మేడం. మేము వెళ్ళే ప్రసక్తి లేదు. ఇక మా 60 గజాల జాగల మేమే ఉంటాం మేడం. మా 60 గజాల జాగల మాకు ఇస్తే చాలు. చోట మంచిగా ఇల్లు ఇస్తానంటే పోము మేడం. మా ఇల్లులు మాకు కావాలి, మా జాగలు మాకు కావాలి. తాలి పుస్తలు అమ్ముకొని మేము కట్టుకున్నాం. కొసాకర్ కచ్చారకు మాకు ముక్కు పుడకలకి ఇట్లా లేవు. ఎన్నిసార్లు కూలగొట్టినా మేము ఇళ్ళలో పని చేసుకొని మా ఇల్లు మేము కట్టుకుంటాం. ఇంకెన్ని ఏదే మాకు ఎంత మంచిగా ఇచ్చిన సార్, ఈ గాలికి ధూళికి దోమలు పరిస్థితులు మంచిగా లేవు. దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, డంపింగ్ యార్డ్ ఉన్నది, ఇడికెళ్ళి పోవచ్చు కదా. అట్లా ఇన్ని రోజులు కష్టపడి దోమలకి ఈగలు కష్టపడ్డాం కదా, అది ఈగలన్నీ కూడా కన్ను కాని రాకుండా తినేసినాము. మా జాగలు మాకు కావాలి, పట్టాలు కావాలి. అంటే ఇక్కడ పరిస్థితులు చూసి మేము పారిపోయేది లేదు, ఇక్కడే ఉంటాం. పరిస్థితుల్ని సరిదిద్దాలి కానీ మా ఇళ్ల పట్టాలు లాక్కుని, మా ఇళ్ల స్థలాలు లాక్కుంటే మేము ఊరుకునేది లేదని చెప్తున్నారు. ఏం చెప్తారు పాట రూపంలో మీరు? కంపినోని రాళ్ళతోని కొట్టాలే, వృక్షావో నరుగాన్ని తరిమి తరిమి కొట్టాలే, వృక్షావో నరుగాన్ని తరిమి తరిమి కొట్టాలే. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి గబ్బిలాలపేట, నందమోహన్ నగరు, వైఎస్ నగరు, శాంతి నగరు, గిరిగిరి ప్రసాద్ నగరు, రాజీవ్ గాంధీ నగరు, అట్లాగనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పల్లెల ప్రజలందరూ కూడా ఈ విధంగా రామ్కీ కంపెనీని ఇక్కడి తీసేసే ప్రయత్నం ఉంది తప్ప ఇక్కడి పోయే పరిస్థితి లేదు. అది అట్లాగనే ఇక్కడ కేసీఆర్ గారు మాకు ఈ 60 గజాలల్లో ఈ ఇళ్లను అంతవరకే ఉంచాలి, ఇంకో 120 గజాలల్లో మాకు ఇల్లు కట్టిస్తా అంటే కాదు, ఇక్కడి పోయే పరిస్థితి లేదు. జిల్లాల పంటి పల్లెల నుంచి ఇక్కడికి వలస వచ్చినాం, ఇక్కడ పని చేసుకుంటే కానీ మనం బతకలేని పరిస్థితి. అట్లానే ఈ నీళ్లు కలుషితం అయిపోయి, ఈ వాటర్ కలుషితం అయిపోయి తాగలేని పరిస్థితి ఉంది. పిల్లలు మొత్తం పుండ్లు అయినాయి, లోపల పిల్లలు గర్భసంచిలో ఈ పుండ్లు అయి కూడా ఈ విధంగా పిల్లలు కాని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డును తీసిపారదేంగాలి, మాకు ఇక్కడ ఉండే అవకాశం కల్పించాలని కేసీఆర్ గారిని కోరుకుంటున్నాం. చేస్తున్నారు వీరు ఇక్కడ స్థానికులు. తక్షణం ఇక్కడ చర్యలు చేపట్టి వేయాల్సిన, అంటే మౌలిక సదుపాయాల నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి డంపింగ్ యార్డ్ వైపు వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటో మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. ఇప్పుడే మనం డ్రైవ్ చేసుకొచ్చిన రోడ్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంగణంలోకి అడుగుపెట్టాము. చుట్టూ చూస్తే చెత్త దిబ్బలు ఏ విధంగా దర్శనమిస్తున్నా చూస్తున్నాం. ఇంత చెత్త మధ్య విండో దింపితేనే దుర్గంధం అలా మొహం మీద కొడుతోంది. ఇక్కడే ఈ పని వాళ్ళందరూ కూడా ఇదే పరిసరాల్లో పనిచేయడం ఒక ఎత్తు అయితే, స్థానికులు చుట్టూ ఉండి నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ఘోరమైన నరకమో మనం ఊహించుకోవచ్చు. ఇది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్.
ప్రస్తుతం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసరాల్లో ఉన్నాం మనం ఇక్కడ. భారతదేశంలోనే అతిపెద్ద డంపింగ్ యార్డ్ దీన్ని వర్ణిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ప్రాజెక్ట్ డెప్యూటీ హెడ్ వరుణ్ గారితో మాట్లాడుతున్నాం. వరుణ్ గారు, ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ప్రాసెస్ ఏమిటి? Madam, this is the windrow composting process where the organic waste which is received in the mixed waste that we receive is converted into city compost, which is a biofertilizer approved by the Fertilizer Control Order standards. So that process, that product is made using windrow composting. So the organic waste is taken into the stream, which is further processed, and it is given aeration so that it gets degraded into the final compost. So there are two streams. One is the combustible product, one is the biodegradable product. So this is the stream which treats and disposes scientifically the organic stream of the waste. The biodegradable waste. అండ్ ప్రస్తుతం మనం మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, మీరు సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇక్కడ స్థానికులు చుట్టూ ఉండే వాళ్ళందరికీ విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి మీ డంపింగ్ యార్డ్ మీద. ఇక్కడ దుర్గంధం కొడుతోంది, నీళ్ళన్నీ కలుషితం అయిపోతున్నాయని చెప్పి ఏం మాట చెప్తారు ఈరోజు వాళ్ళు? మేడం, ఇది 2002లో ఈ డంపింగ్ యార్డ్ స్టార్ట్ అయింది. మనకు రామ్కీకి వచ్చేసి 2009లో మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. వచ్చిన తర్వాత మనము కాంపోస్ట్ ప్లాంట్ కట్టడం జరిగింది, తర్వాత ఆర్డీఏ ప్లాంట్ కట్టడం జరిగింది, తర్వాత సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్ కూడా మనము ఇక్కడ కట్టాము. మెయిన్ ఏంటంటే ఇక్కడ 2002 నుంచి డంపింగ్ చేస్తున్నారు కాబట్టి ఒక 15 lakh క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వేస్ట్ అనేది ఇక్కడ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకు వర్షం పడ్డప్పుడల్లా ఏంటంటే మనకు చుట్టుపక్కల వాసన అనేది వస్తూ ఉంది. దాన్ని ఒకవేళ మనం దాన్ని తీసేయాలనుకుంటే, వాసన రాకుండా ఉండాలనుకుంటే, ఈ ఓల్డ్ వేస్ట్ అనేది ఒక దాదాపు ఏంటంటే 100 acresలో ఉంది. ఈ 100 acresని మొత్తం మనము క్యాపింగ్ చేయగలిగితే మనకు దీని నుంచి ఇంత వాసన రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. క్యాపింగ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఎందువల్ల ఇంకా చేయలేదు? క్యాపింగ్ చేయడానికి ఇంకా రాబోయే 12 నుంచి 15 నెలల్లో మనము క్యాపింగ్ పూర్తి చేయడం అనేది జరుగుతుంది మేడం. దానికి కావాల్సిన సదుపాయాలు అంటే గవర్నమెంట్ వైపు నుంచి లేకపోతే జిహెచ్ఎంసీ వైపు నుంచి పూర్తిగా మీకు యాక్చువల్గా క్యాపింగ్ డిజైన్ అనేది ఒక ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ని మనం ఎంగేజ్ చేస్తాము. ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ యొక్క డిజైన్స్ రాగానే మనం ఈ క్యాపింగ్ యాక్టివిటీని మనము కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వచ్చే రాబోయే 12 నుంచి 15 నెలల్లో ఇటువంటి అంటే కొంచెం అంటే ఈ వాసనకు సంబంధించిన మన సమస్యను అయితే మనము కొంచెం పారద్రోలగలుగుతాం. All the people living here, they almost have a unanimous complaint that you had promised them to give, build a hospital here and give them drinking water. Was a promise like this made? The groundwater in this whole area is already contaminated, for which GHMC is giving drinking water to the surrounding villages. That is a old GHMC commitment which was even made before they decided to make a waste management facility here. Second part, where hospital is to be constructed, Ramki as a concessionaire of this project, we have not made any such commitment. అండ్ కోటేశ్వరరావు గారు, మీరు సంవత్సరాలు బట్టి పరిస్థితులు ఇక్కడ పరిసరాలు కూడా మీరు చూసుంటారు. స్థానికుల జీవన స్థితిగతులు ఎంత ఘోరంగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి ఏమేమి అవసరం అంటే ఇటువంటి ఒక డంపింగ్ యార్డ్ ఫెసిలిటీని ఇంకా కూడా ఎఫిషియెంట్గా తయారు చేయాలన్నా, లేక దీని దుర్గంధం చుట్టుపక్కల పరిసరాలకి వ్యాపించకుండా ఉండాలంటే? మనకు వ్యాపించకుండా ఉండాలంటే మేడం, ముఖ్యంగా మనకు క్యాపింగ్ అనేది త్వరితగతిన చేయడానికి జిహెచ్ఎంసీ నుంచి కూడా మాకు సపోర్టింగ్ అనేది అవసరం అవుతుంది. సపోర్టింగ్ అంటే ఫండ్ గ్రాంట్ బిల్స్ అనేవి కొంచెం పెండింగ్ ఉన్నది. ప్లస్ దాంతోపాటు ఒక 6 నెలల నుంచి మేము కంటిన్యూస్గా ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి, కానీ దాని నుంచి మనకు టిప్పింగ్ ఫీజు అనేది ఇంకా రావట్లేదు. అది కనుక వస్తే మేము మా క్యాపింగ్ యాక్టివిటీ కూడా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ ద్వారా మేము ఆల్రెడీ అప్రూవల్స్ అవన్నీ డ్రాయింగ్స్ అవన్నీ తెప్పించుకుంటున్నాము. సో చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా 12 నుంచి 15 నెలల్లో మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆఖరి ప్రశ్న శ్రీనివాస్ గారు, మీకు ఎంత చెత్తని మీరు ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నారు? రకరకాల పద్ధతులు మనకు డైలీ ఇక్కడికి వచ్చేసి మనకు చెత్త అనేది సీజన్ బట్టి 3200 టన్స్ నుంచి మనకు 3800 టన్స్ వరకు ప్రతిరోజు 3200 టన్స్ నుంచి ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే మనకు 3800 టన్స్ వరకు వస్తుంది మేడం. 3800 టన్నుల వరకు వస్తుంది. సో ముందు ఒకవేళ దీన్ని ఇంకా ఎఫిషియెంట్ చేయాలంటే ముందు ఎఫిషియెంట్ చేయాలంటే మేడం, మనం ఇక్కడ అసలు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఒకటి పెట్టేది ఉంది. అసలు యాక్చువల్గా మనం ఆల్రెడీ మనకు దీనికి సంబంధించిన అప్రూవల్స్ కొన్ని గవర్నమెంట్ వద్ద పెండింగ్ ఉన్నాయి. ఒకవేళ మనం వేస్ట్ ఎనర్జీ పెట్టగలిగితే కొంచెం ఈ చెత్త సమస్య నుంచి మనము విముక్తి కావచ్చు. ప్లస్ అంటే ఈ కాంపోస్ట్ ప్లాంట్ ఆర్డీఏ ప్లాంట్తో పాటు మనకి ఏంటంటే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ఒకవేళ మనకు ఆ సిస్టమ్ అనేది వస్తే ఇంకా కొంచెం మనము ముందుకెళ్ళగలం. రైట్, ఇది డంపింగ్ యార్డ్ మేనేజ్ చేస్తున్న వారి వాదన కూడా మనం విన్నాము. ఇప్పుడు ప్రస్తుతము చెల్లించవలసిన బకాయిలు జిహెచ్ఎంసీ వాళ్ళు చెల్లించాల్సినవి చాలా ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడున్న చెత్తని పూర్తిగా క్యాపింగ్ చేయడానికి 12 నుంచి 15 నెలలు పట్టవచ్చు. బహుశా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా దుర్గంధం రావట్లేదు, అంటే చెత్త యార్డ్లో నిలబడ్డప్పటికీ కూడా అంత దుర్గంధం రావట్లేదు. అయితే ఇతర
దుర్గంధం ఏదైతే పరిసరాల్లో వ్యాప్తి చెందుతుందో దానికి ప్రధాన కారణం క్యాపింగ్ చేయని చెత్త, ఇంకా బకాయిలుగా ఏళ్ల తరబడి పేరుకుపోతూ ఉన్న చెత్త. దాన్ని తొలగించడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టొచ్చని చెప్పి ఇక్కడ వారి వాదన. ఏదేమైనా కూడా పాలకుల బాధ్యత ప్రజల జీవన స్థితిగతుల్ని, మౌలిక సదుపాయాల్ని సరిగ్గా కల్పించడంలో. ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా మేలుకుని వచ్చి ఇక్కడ ప్రజల ఇళ్లలోకి, జీవితాల్లోకి తొంగి చూస్తారని ఆశిస్తూ ఇది వాటి జనపదం.